బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి వెంకటేష్ తో మా కరెస్పాండెంట్ సంతోష్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉంది? ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధంగా ఇంకో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉన్నది. వీటి ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదే సమయంలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నటి వరకు మన జంగమేశ్వరపురం గుంటూరులో 23 సెంటీమీటర్లు, ఒంగోలు ప్రకాశం డిస్టిక్ 14 సెంటీమీటర్స్, గుంటూరు 5 సెంటీమీటర్స్, కెంపసాగర్ నల్గొండ 6 సెంటీమీటర్స్, ఆదిలాబాద్ 47 mm అంటే 5 సెంటీమీటర్స్ వర్షం పడిందండి. మహబూబ్ నగర్లో కల్వకుర్తిలో 3 సెంటీమీటర్స్, గోల్కొండ హైదరాబాద్లో 3 సెంటీమీటర్, హైదరాబాద్లో 16.6 mm అంటే 2 సెంటీమీటర్ల వర్షం పడిందండి. సార్ ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం దిశ ఇది ఎలా ఉంది, కాస్త మ్యాప్లో చూడండి. నార్త్ ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు ఐసోలేటెడ్ అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? దీంతో పాటు వరకు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయండి. దీంతో పాటు క్యుములో నింబస్ మేఘాల ప్రభావం ఎలా ఉంది? క్యుములో నింబస్ ప్రభావాలు కూడా వస్తాయి. దీనివల్ల అల్పపీడనం వల్ల క్యుములో నింబస్ ఉంటాయి, దానివల్ల కూడా వర్షం వస్తుందండి. దీంతో మీరు కూడా గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు దీని విషయాలని చెప్తున్నారు? ఎవ్రీ 3 hours అబ్జర్వేషన్స్ ఉంటాయి. 24 hours అవైలబిలిటీ ఉంటామండి మేము. సార్ ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉందా, రాయలసీమలో ఎక్కువ అవకాశం ఉందా, కోస్తాలో ఉందా? ఫస్ట్ తెలంగాణలో ఉన్నది, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా పడే ఛాన్స్, రాయలసీమలో కొద్దిగా తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అని చెప్తున్నారు కదా సార్, ఎంతవరకు ప్రభావం ఏ జిల్లాలో ఎక్కువ ఉంది? ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్. సార్ ఇప్పటికే తెలంగాణలో కాస్త రెయిన్ఫాల్ తక్కువగా ఉందంటున్నారు. ఈ వర్షాలతో కాస్త ఆశాభావంగా ఉందా, రెయిన్ఫాల్ కవర్ అవుతుందా? ఆశాభావంగా ఉందండి, కవర్ అవుతుంది. 2-3 డేస్లో పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో వర్షపాతం ఎలా ఉంది? ఇంకా ఈ మధ్యన గణేష్ నిమజ్జనం ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దీంతో పాటు వర్షపాత తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్లో వర్షం పడుతుంది, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. హెవీ రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో. ఈరోజు, రేపు ఈ 2-3 రోజులలో. ఒక పక్క ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇచ్చింది కదా తెలంగాణ, అంటే వర్షాలు ఎలా సార్, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, దీని తీవ్రత ఎలా ఉంటుంది? అక్కడక్కడ భారీ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. వర్షం మాత్రం 2-3 రోజుల్లో వర్షం పడుతుంది. థ్యాంక్ యూ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉంది. ఇంకా 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. అది సాధారణ వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ వెంకటేష్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సత్యనారాయణతో సంతోష్, NTV హైదరాబాద్.